వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో మనకి 1 or 2 బిట్స్ అనేవి అపీర్ అవుతూ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ నుంచి, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ నుంచి. సో చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది మనకి ఫ్యాక్టర్ కాస్ట్కి, మార్కెట్ ప్రైస్కి, బేసిక్ ప్రైస్కి వీటికి డిఫరెన్స్ అనేది పర్టికులర్గా చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ లెక్చర్లో కంప్లీట్గా మనం ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా నేర్చుకుందాం, రైట్? సో ఫస్ట్ ఇవి మనకు వచ్చే టాపిక్స్: జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, డిప్రిషియేషన్, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, బేసిక్ ప్రైస్, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్, నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, రైట్? ఈ టాపిక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్, 1 by 1 మనం నేర్చుకుందాం, రైట్? సో మనం ముందు లెక్చర్లో మనం గ్రాస్కి నెట్కి మనం డిఫరెన్స్ ఏంటో నేర్చుకుందాం. ఫస్ట్ గ్రాస్, నెట్. గ్రాస్కి నెట్కి డిఫరెన్స్ ఏంటి? డిప్రిషియేషన్, రైట్? డిప్రిషియేషన్. గ్రాస్ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చేది నెట్. సో రెండు వాల్యూల్లో ఏ వాల్యూ అనేది మనకి యాక్యురేట్? నెట్ వాల్యూ యాక్యురేట్. ఎందుకంటే గ్రాస్ వాల్యూలో మనకి డిప్రిషియేషన్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి నెట్ వాల్యూ అనేది మనకి యాక్యురేట్. సో నేషనల్ ఇన్కమ్ అనేది మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇంతవరకు మనం నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి వరకు నేర్చుకున్నాం. ప్రతి మనం ఇన్కమ్ మెథడ్లో కానీ, ఎక్స్పెండిచర్ మెథడ్లో కానీ, ప్రొడక్షన్ మెథడ్లో కానీ నేషనల్ ఇన్కమ్ అంటే జీడిపి వరకు నేర్చుకున్నాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్నే మనం నేషనల్ ఇన్కమ్గా నేర్చుకున్నాం. సో నేను ముందే అన్నాను, ఏం చెప్పాను? సో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకునేటప్పుడు ప్రతి మైన్యూట్ థింగ్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ లెక్చర్లో మనకి నేషనల్ ఇన్కమ్ అనేది ప్యూర్ మెజర్ అనేది మనకి నేషనల్ ఇన్కమ్ని దేని నుంచి తీసుకుంటాం? ప్యూర్ మెజర్ అంటే కంప్లీట్గా ఎలాంటి కాస్ట్లు కూడా లేకుండా నేషనల్ ఇన్కమ్ని మనం క్యాల్కులేట్ చేయాలి, రైట్? అంటే ఫుల్ డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఫస్ట్ది గ్రాసు, నెట్. ఈ రెండిట్లో మనం నేషనల్ ఇన్కమ్ అంటే దేన్ని మనం ఎక్కువగా చూస్ చేసుకుంటాం? గ్రాసా, నెట్టా? నెట్. నెట్ వాల్యూనే మనం చూస్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే గ్రాస్ వాల్యూలో డిప్రిషియేషన్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి. ఇంతవరకు క్లియర్ కదా? నేషనల్ ఇన్కమ్ అనేది నెట్ వాల్యూని మనం తీసుకుంటాం. సో ఫస్ట్ జీడిపి, జిఎన్పి, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, డొమెస్టిక్ ప్రోడక్ట్. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో వర్డ్ గ్రాస్ అనేది రెండిట్లో ఉంది కాబట్టి ఇట్ ఇన్క్లూడ్స్ డిప్రిషియేషన్, రైట్? డిప్రిషియేషన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది, ఓకే? సో జీడిపి అంటే ఏంటంటే డొమెస్టిక్లో జరిగేటటువంటి మొత్తం కాస్ట్ని మనం జీడిపి కింద తీసుకుంటాం. జిఎన్పిలో నేషనాలిటీని మనం బేస్ కింద తీసుకుంటాం, రైట్? సో జీడిపిలో ఒక బౌండరీ గీసుకొని ఈ బౌండరీ లోపల జరిగేదంతా కూడా మనకు జీడిపి. నేషనల్తో సంబంధం లేదు. ఆయన యుఎస్ సిటిజనా, యూకే సిటిజనా అనేది సంబంధం లేదు. ఓన్లీ బౌండరీస్. ఈ బౌండరీలో జరిగేదంతా కూడాను జీడిపి. జిఎన్పిలో బౌండరీస్ ఉండవు. నేషనాలిటీ. యుఎస్లో పనిచేసేవాడు మనవాడు ఉన్నా సరే అది మన జిఎన్పికి యాడ్ అవుతుంది. యూకేలో పనిచేసేవాడు ఉన్నా సరే మన జిఎన్పికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మన కంట్రీలో యుఎస్ సిటిజన్స్ కానీ, యూకే సిటిజన్స్ కానీ ఉంటే వాళ్ళ జిఎన్పికి యాడ్ అవుతుంది, రైట్? సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే జీడిపికి, జిఎన్పికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంతే కదా? ఇప్పుడు ఇక్కడ ఉండేది మనం జీడిపి అనుకుంటే ఎవరైతే బయట కంట్రీస్ నుంచి ఉన్నటువంటి సిటిజన్ తాలూకు ఇన్కమ్ ఉంటుందో దాన్ని తీసేసి బయట కంట్రీలో మన సిటిజన్ తాలూకు ఇన్కమ్ని యాడ్ చేయడం, అంతే కదా? దాన్ని జిఎన్పి అంటాం. సో జీడిపి నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేస్తే జిఎన్పి వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ చూడండి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ జియోగ్రాఫికల్ బౌండరీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఈజ్ కాల్డ్ జీడిపి.
within a country's geographical boundaries. No nationality, only boundaries. బౌండరీ లోపల జరిగేదంతా కూడా జీడిపి. వాట్ ఇట్ మెజర్స్, ఏం మెజర్ చేస్తుంది? ఏ కంట్రీస్ డొమెస్టిక్ ఎకనామిక్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ ఓవరాల్ ఎకనామిక్ అవుట్పుట్ని ఇది మెజర్ చేస్తుంది. నెక్స్ట్ జిఎన్పి అంటే ఏంటో చూడండి. ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంట్రీ సిటిజన్. సో నేషనాలిటీ అనేది ఇక్కడ వస్తుంది. నేషనాలిటీ ఏ సిటిజన్ అనేది మనకి తెలియాలి ఖచ్చితంగా. బోత్ డొమెస్టిక్ అండ్ అబ్రాడ్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్, రైట్? ద ఎకనామిక్ అవుట్పుట్ కంట్రీస్ నేషనల్కి సంబంధించింది మాత్రమే మనం తీసుకుంటాం, రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ ద ప్రొడక్షన్ టేక్ ప్లేస్. ఎక్కడ ప్రొడక్షన్ టేక్ ప్లేస్ అయ్యింది అనేది కాదు, ఆయన నేషనాలిటీ ఏంటి అనేది మనకి తెలిస్తే చాలు. అది జిఎన్పి. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి ఈస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్. ఓకే, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్. ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే జీడిపికి జిఎన్పికి డిఫరెన్స్. సో కీ డిఫరెన్స్ చూడండి, విత్ ఇన్ ద కంట్రీస్ బౌండరీ జరుగుతుంది, కంట్రీస్ రెసిడెన్సీని మనం తీసుకుంటాం. సో అది జీడిపి అండ్ జిఎన్పి. మనకు తెలిసిందే ఇది గ్రాస్. గ్రాస్ రెండిట్ల నుంచి కూడా డిప్రిషియేషన్ తీస్తే వచ్చేది ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, నెట్ వాల్యూ అనేది మనకి నేషనల్ ఇన్కమ్కి దగ్గరగా ఉన్న ప్యూర్ వాల్యూ, ప్యూర్ మెజర్, రైట్? ప్యూర్ మెజర్లో మనం నెట్ వాల్యూని తీసుకుంటాం. సో ఇప్పుడు ఎన్డిపి ఎన్ఎన్పిలో దేన్ని మనం తీసుకోవచ్చు? సో గ్రాస్ అనేది పక్కన పెట్టేసింది. గ్రాస్ వాల్యూ అనేది ఏంటంటే డిప్రిషియేషన్ యాడ్ ఉంది కాబట్టి నేషనల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో ఎన్డిపి ఎన్ఎన్పి ఈ రెండు వాల్యూస్లో ఏ వాల్యూని మనం ప్యూర్ మెజర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కింద తీసుకోగలం? ఆన్సర్ ఇస్ ఎన్ఎన్పి. ఎందుకో చూద్దాం. సో ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి సార్ చూద్దాం. ఎన్డిపి డెఫినేషన్ ఏంటి? ఎన్డిపి మెజర్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ కంట్రీస్ బార్డర్స్ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ మైనస్ డిప్రిషియేషన్. డెఫినేషన్ అనేది సేమ్ జీడిపి డెఫినేషన్ లాగే ఉంటుంది, లాస్ట్లో మైనస్ డిప్రిషియేషన్ అనేది ఉంటుందండి. సేమ్ ఎన్ఎన్పి కూడా అంతే, సేమ్ జిఎన్పి డెఫినేషనే ఉంటుంది, మైనస్ డిప్రిషియేషన్ ఉంటుంది. ఇదే కీ. సో బేసిస్ ఏంటి దీనికి? జీడిపి బేసిస్, దీనికి జిఎన్పి అనేది బేసిస్ వస్తుంది. ఎన్డిపి ఎలా వస్తుంది? జీడిపి మైనస్ డిప్రిషియేషన్, ఎన్ఎన్పి జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్, రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సో ఈ మూడు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్, మనకి ఫర్దర్గా నేషనల్ ఇన్కమ్ని ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, రైట్? సో ముందు మనం చెప్పినటువంటి ఎగ్జాంపులే ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అనుకుందాం. సో రా మెటీరియల్ తీసుకుంటుంది ఫ్యాక్టరీ, సబ్సిడీస్ ఉంటాయి, సబ్సిడీ రేట్గా కొంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి ఈ రా మెటీరియల్ మీద. అట్ ది సేమ్ టైం ఈ ప్రొడక్ట్స్ కూడా ఫ్యాక్టరీ గేట్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత దీని మీద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం సబ్సిడీస్కి అమ్మాల్సి వస్తుంది, రైట్? సో ఫస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, ఈ మూడిట్లో మనం డిఫరెన్షియేట్ చేసి చూడాలి. దీనికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్, ప్రొడక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. ప్రొడక్షన్ ట్యాక్సెస్, ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ చేసేటప్పుడు మనం ఏం వాడతాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని వాడతాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఏవైతే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనం వాడామో వాటి మీద వచ్చేటటువంటి ట్యాక్స్, వాటిని ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. అంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కదా. సో వీటి మీద వేసేటటువంటి ట్యాక్స్ని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. వన్స్ ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత వాటి మీద వేసేటటువంటి ట్యాక్స్ని
ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటాం. డిఫరెన్స్ ఒకసారి కరెక్ట్గా వినండి. ఇది ప్రొడక్ట్, ఇది ప్రొడక్షన్. ప్రొడక్షన్ చేయడానికి ఉపయోగపడేవేంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, నెక్స్ట్ రా మెటీరియల్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్కి యూజ్ అయ్యేటటువంటి ఐటమ్స్. వీటికి వేసేటటువంటి ట్యాక్సెస్ని ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. సో ప్రొడక్ట్ ట్యాక్స్ అంటే వన్స్ ప్రొడక్ట్ రిలీజ్ అయిన తర్వాత దాని మీద వేసేటటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ, ఇవన్నిటిని కూడా ప్రొడక్ట్ ట్యాక్సెస్ అంటాం. సో ఇటువైపు ఉండేది ప్రొడక్షన్ ట్యాక్సెస్, ఇటువైపు ఉండేది ప్రొడక్ట్ ట్యాక్సెస్. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాని మీద ఈ ట్యాక్స్ పడుతుంది, రైట్? సో ఇప్పుడు సబ్సిడీస్కి, ఇన్కమ్ ట్యాక్స్కి మనకు డిఫరెన్స్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్కి, సబ్సిడీస్కి, ఇండైరెక్ట్ ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ఏదైనా ఒక ప్రైజ్ ఉంది అనుకుందాం. ఒక ప్రైజ్కి గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తే దాని ప్రైజ్ అనేది తగ్గుతుంది. గవర్నమెంట్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ వేస్తే దాని ప్రైజ్ అనేది పెరుగుతుంది. సో ఈ రెండు కూడా ఒరిజినల్ ప్రైజ్ని వ్యారీ చేస్తూ ఉంటాయి. ఏ ప్రోడక్ట్నైనా సరే, ఏ రా మెటీరియల్ అయినా సరే, సబ్సిడీసు అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈ రెండు కూడా దాని ఒరిజినల్ ప్రైజ్ని డీవియేట్ చేస్తాయి. లెట్స్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ప్రోడక్ట్ ఉంటే దాని మీద 20 రూపీస్ ట్యాక్స్ వేశారు, 10 రూపీస్ సబ్సిడీ ఇచ్చారు అనుకుంటే 10 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది, రైట్? అంటే 110 రూపీస్కి దాన్ని అమ్మడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీస్ని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనం తీసేస్తే అప్పుడు మనకు ఒరిజినల్ ప్రైస్ వస్తుంది, అంతే కదా? సో వీటిని ఏమంటారంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ అండ్ టోటల్ సబ్సిడీస్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ఎ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఎప్పుడైనా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, దీన్ని నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. సో ఎప్పుడైనా సరే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనం తీసేస్తేనే మనకి ఒరిజినల్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, వీటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ ఇంక్లూడ్స్ ఓన్లీ ద పేమెంట్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. చెప్పాం కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి వచ్చేటటువంటి పేమెంట్స్ మాత్రమే. అంటే వేజ్, రెంట్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, ఇవే కదా మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్కి ఇచ్చేటటువంటి ఇవి. సో ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ ట్యాక్స్. ఎలాంటి ట్యాక్సెస్ కానీ, ఎలాంటి సబ్సిడీస్ కానీ ఏవి ఇంక్లూడ్ చేయకుండా మనకు వచ్చేది ఫ్యాక్టర్ కాస్ట్. ఏవి ఇంక్లూడ్ చేయం, కంప్లీట్గా ఓన్లీ పేమెంట్స్ టు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తే అది ఫ్యాక్టర్ కాస్ట్, రైట్? బేసిక్ ప్రైస్ అంటే ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఇట్ ఇంక్లూడ్స్ ప్రొడక్షన్ ట్యాక్సెస్. సో మన డయాగ్రామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఇది ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చేది బేసిక్ ప్రైస్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎలాంటి ట్యాక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండదు, ఓన్లీ పేమెంట్స్ టు ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, పేమెంట్స్ మాత్రం మనం ఇంక్లూడ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చేది బేసిక్ ప్రైస్, రైట్? బట్ నాట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్. సో ఆ ప్రొడక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్, రైట్? సో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చేది బేసిక్ ప్రైస్. రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ బేసిక్ ప్రైస్కి ఈ ప్రొడక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తే వచ్చేది మార్కెట్ ప్రైస్, రైట్? మార్కెట్ ప్రైస్ కంప్లీట్గా 3: ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. అర్థమైంది కదా ఇంతవరకు? ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా సిఎస్ఓ అనేది ఈ వాల్యూస్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తుంది, స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఇందులో ఇది జీవీఏ, గ్రాస్ వాల్యూ అట్ బేసిక్ ప్రైజెస్లో మనకు రిలీజ్ చేస్తుంది. జీవీఏ అట్ బేసిక్ ప్రైజెస్.
మనకు తెలుసు బేసిక్ ప్రైజెస్లో ఉన్నటువంటి దాన్ని మనం నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉంటాయి, దానికి ప్రొడక్ట్ ట్యాక్స్ అనేవి ఉండవు. సో మనకు మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి, ప్రొడక్ట్ ట్యాక్సెస్ని కలపాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి. ఫస్ట్ బేసిక్ అనేది ఫ్యాక్టర్ కాస్ట్, ఫస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంటుంది, తర్వాత బేసిక్ ప్రైస్ ఉంటుంది, తర్వాత మార్కెట్ ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రొడక్షన్ ట్యాక్సెస్ని కలిపితే బేసిక్ ప్రైస్ వస్తుంది. ఈ బేసిక్ ప్రైస్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ట్యాక్సెస్ని కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది. జీవియట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ కలిపితే బేసిక్ ప్రైస్ వస్తుంది. బేసిక్ ప్రైస్కి ప్రొడక్ట్ ట్యాక్సెస్ని కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్, ఇప్పుడు ఇంకా ఫర్దర్గా నేషనల్ ఇన్కమ్ అనేది మనకు ప్యూర్ మెజర్ మనకి ఇంకా కావాలి. సో ఆల్రెడీ జీడిపి నుంచి జిఎన్పి నుంచి ఎన్ఎన్పిని మనం తీసుకొచ్చాం. ఇంకా ప్యూర్ మెజర్ ఎలా కలుస్తామో చూద్దాం. సో జీడిపి నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేస్తే మనకు వచ్చేది జిఎన్పి, రైట్? ఈ జిఎన్పి నుంచి డిప్రిషియేషన్ తీస్తే వచ్చేది ఎన్ఎన్పి, అంతే కదా? సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ మనం క్యాల్కులేట్ చేయడానికి మనం ముందే చెప్పాం, ఎన్ఎన్పి అనేది ప్యూర్ వాల్యూ. ఎన్ఎన్పిలో ఫ్యాక్టర్ కాస్టా, బేసిక్ ప్రైజా, మార్కెట్ ప్రైజా, ఈ మూడిట్లో నేషనల్ ఇన్కమ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏది అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఏదవుతుంది? ఏమవుతుంది? ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎందుకంటే బేసిక్ ప్రైస్లో ప్రొడక్షన్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తాం, మార్కెట్ ప్రైస్లో ప్రొడక్ట్ ట్యాక్స్ని ఇంక్లూడ్ చేస్తాం. సో నేషనల్ ఇన్కమ్ అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. ఎందుకు? ఎన్ఎన్పి అంటే నెట్, మనం గ్రాస్ తీసుకోము, గ్రాస్లో డిప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి నెట్ తీసుకుంటాం. జీడిపి డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకోం, నేషనల్ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఎందుకంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్ అనేది మనం చేస్తాం కాబట్టి. ఈ ఫ్యాక్టర్ కాస్ట్, బేసిక్ ప్రైస్, మార్కెట్ ప్రైస్లో ఏ ప్రైస్ తీసుకోవాలి? ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకుంటాం. అంటే ఫ్యాక్టరీ దగ్గర తయారైనటువంటి ప్రైస్, ఎలాంటి ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నటువంటి ప్రైస్, దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో ఫైనల్గా నేషనల్ ఇన్కమ్ అనేది ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, రైట్? అదే మనం డిరైవ్ చేస్తాం. సో ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. దీన్నే మనం నేషనల్ ఇన్కమ్ అంటాం, రైట్? సో ఫైనల్గా మనం నేషనల్ ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఫర్దర్గా ఇంకా నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా మనం సబ్డివైడ్ చేయొచ్చు? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక 1000 రూపీస్ ఎంతో మనకు నేషనల్ ఇన్కమ్ ఉందో అనుకుందాం. 1000 రూపీస్ నేషనల్ ఇన్కమ్ అయితే ఈ 1000 రూపీస్ని ఒక పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే డివైడెడ్ బై అక్కడ దేశంలో ఉన్నటువంటి జనాభా వేసాం. లెట్స్ సే 100 మెంబర్స్ ఉన్నారనుకుంటే 10 రూపీస్ పర్ హెడ్ వస్తుంది, రైట్? ఇది పర్సనల్ ఇన్కమ్, ఓకే? బట్ ఇందులో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి నేషనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ఇన్కమ్కి. ఎందుకంటే ఎకానమీ యాజ్ ఏ హోల్ తీసుకునేటప్పుడు మనకి కొన్ని డిఫరెన్స్ అనేది వస్తాయి. సో నేషనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక 3 ఐటమ్స్ని మనం మైనస్ చేస్తాం, ఒక ఐటమ్ని కలుపుతాం. అవి ఏంటంటే నెంబర్ 1 అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. సో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్లో ఒకసారి చూస్తే మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. ఏం చేసాం? అందులో ప్రాఫిట్ అనేది ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్ ఉంటాడో ఆయన తీసుకుంటారు, రైట్? ఓనర్ ఆయన ఒక సింగిల్ పర్సన్ అయితే తీసుకుంటారు. సో జనరల్గా ఈ కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎలా రన్ అవుతాయంటే నెంబర్ 1 సోల్ ప్రొప్రైటరీ, లేదంటే పార్ట్నర్షిప్, లేదంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్. సో ఈ 3 మేజర్గా ఈ 3 వేస్లోనే రన్ అవుతాయి ఏదైనా సరే, ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ. లెట్స్ సే ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీకి కానీ ఒక 1 lakh అనేది ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఆ ప్రాఫిట్ ఇన్ కేస్ సోల్ ప్రొప్రైటరీ అంటే ఒక్కడే ఉంటాడనమాట, ఆ కంపెనీ పెట్టేవాడు ఒక్కడే.
సో ఆ కంప్లీట్గా ప్రాఫిట్ అంతా కూడా ఆ సోల్ ప్రొపరేటర్ తీసుకుంటాడు. లేదు పార్ట్నర్షిప్ ఉందనుకోండి, 1 or 2, 3, 4, 5, 10, 11 ఎంత పార్ట్నర్షిప్ ఉన్నా సరే పార్ట్నర్స్ అనేవి పంచుకుంటారు. లిమిటెడ్ లయబిలిటీ ఉండేటప్పుడు ప్రాఫిట్ అనేది సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ అనేవి. ఇందులో చాలా వరకు కూడా మనకి గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇలాంటివి. రైట్? ఇలాంటప్పుడు ఏంటవుతుందంటే ఈ ప్రాఫిట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా జరగదు. సో, ఆ టైప్ ఆఫ్ కంపెనీని బట్టి. సో, ఇలాంటప్పుడు కొంత ఇన్‌కమ్ అనేది మనకి డిఫరెన్స్ వస్తుంది. సో, దాన్ని మనం తీసేస్తాం. అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ తీసేస్తాం. పార్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ ఈజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్‌కి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వనటువంటి ప్రాఫిట్‌ని తీసేయాలి. నేషనల్ ఇన్‌కమ్‌లో కొంత ఉంటుందది. సో, ఎకానమీ యాస్ ఎ హోల్ తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ మేడ్ బై హౌస్ హోల్డ్స్. సో, హౌస్ హోల్డ్స్ అనేవారు అడ్వాన్సెస్ తీసుకోవడం, నెక్స్ట్ సేవింగ్స్‌లో ఇంట్రెస్ట్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని కూడా మనం డిడక్ట్ చేసేయాలి. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్. సో, యాస్ ఎ కంపెనీ మనం పర్సనల్ ఇన్‌కమ్ ఎలా కడతామో కంపెనీస్ అనేవి కార్పొరేట్ ట్యాక్స్ అనేవి కడతాయి. సో, ఆ కార్పొరేట్ ట్యాక్స్‌ని కూడా మనం తీసేయాలి. సో, అది కూడా ఎక్స్‌ట్రా ఆల్రెడీ మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్‌ని కలుపుతున్నాం నేషనల్ ఇన్‌కమ్‌లో. సో, ఈ కార్పొరేట్ ట్యాక్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. నెక్స్ట్ యాడ్ చేయాల్సింది ఏంటి అంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ పెన్షన్స్ గానీ, స్కాలర్‌షిప్స్ గానీ, ప్రైజెస్ గానీ ఇలాంటివన్నీ కూడా హౌస్ హోల్డ్స్‌కి ఎక్స్‌ట్రాగా వస్తుంటాయి. పెన్షన్, స్కాలర్‌షిప్, ప్రైజెస్ ఇలాంటివి. ఇలాంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్‌ని మనం యాడ్ చేయాలి. ఆల్రెడీ అది ఎలాంటి ఇన్‌కమ్ జనరేషన్‌కి ఉపయోగించకుండా ఒక పెన్షన్ గానీ ఏదైనా డైరెక్ట్‌గా హ్యాండ్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్స్‌కి మనకు వెళ్తుంది. ఒక ₹1000 గానీ, ₹2000 గానీ, మంత్లీ గానీ, ఇయర్లీ గానీ, స్కాలర్‌షిప్ రూపంలో గానీ, ఇలాంటిదేంటంటే ఎలాంటి ఫర్మ్‌కి అది ఎళ్ళదు. డైరెక్ట్‌గా హౌస్ హోల్డ్స్ చేతిలో పెడతారు. సో, అది కూడా యాడ్ చేయాలి. అది నేషనల్ ఇన్‌కమ్‌లో యాడ్ చేయాల్సిందే. ఎందుకంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేది యాడ్ చేయాలి. సో, ఈ విధంగా ఈ ఈ 4 ప్రాసెస్‌లు చేస్తే మనకొచ్చేది పర్సనల్ ఇన్‌కమ్. సో, ఫర్దర్‌గా ఇంకా డివైడ్ చేస్తే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ అంటే ఇంకా పర్సనల్ ఇన్‌కమ్. ఆ వచ్చిన ఇన్‌కమ్‌లో కూడాను మనం కట్టేటటువంటి పర్సనల్ టాక్స్ పేమెంట్స్, నాన్ టాక్స్ పేమెంట్స్ అంటే ఫైన్స్ గాని ఇలాంటివి కడుతుంటాం కదా! వీటిల్ని కూడా తీసేస్తే వచ్చేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. ఇది ఫైనల్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. సో, పర్సనల్ ఇన్‌కమ్ నుంచి పర్సనల్ టాక్స్‌ని, నాన్ టాక్స్ పేమెంట్స్‌ని. సో, పర్సనల్ టాక్స్ అంటే ఇన్‌కమ్ టాక్స్. మనం కట్టే ఇన్‌కమ్ టాక్స్‌ని తీసేయాలి. నెక్స్ట్ నాన్ టాక్స్ పేమెంట్స్ అంటే ఫైన్స్‌ని మనం తీసేయాలి. ఎందుకంటే ఇది మనం యూజ్ చేయని అమౌంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ ఒక 30,000 ఆర్ 50,000 మనం సంపాదిస్తున్నాం అంటే 50,000లో ఒక 5,000 మనం టాక్స్ కట్టేసాం. ఆ 5,000తోనే మనం కన్జంప్షన్ చెయ్యం, ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యం, సేవింగ్స్ చెయ్యం. అంతే కదా! సో, దాన్ని మనం తీసేయాలి. నెక్స్ట్ నాన్ టాక్స్ పేమెంట్స్. లెట్స్ సే ఒక ఫైన్ గాని ఏదైనా పడిందనుకోండి. వాటికి మనం కట్టేస్తాం. ఆ ఇన్‌కమ్ అనేది ఆ అమౌంట్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి మనం సేవింగ్స్‌లో గాని, కన్జంప్షన్‌లో గాని వాడం. సో, ఈ రెండిటిని డిడక్ట్ చేస్తే వచ్చేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. రైట్? సో, మెజారిటీ ఆఫ్ ది బిట్స్‌లో మనకొచ్చేదేంటంటే ఆహ్, పర్సనల్ ఇన్‌కమ్‌లో మనం యాడ్ చేసేదేంటి? ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్. డిడక్ట్ చేసేదేంటి? ఈ 3. ఓకే. అదొకటి. నెక్స్ట్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్‌లో మనం డిడక్ట్ చేసేవేంటి? ఈ 2 వస్తాయి. రైట్? ఆహ్, అండ్ ఫైనల్ ఈ చార్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇంతవరకు ఎలా అరైవ్ అయ్యాం? సో, నేషనల్ ఇన్‌కమ్‌లో మనం ప్రొడక్షన్ మెథడ్‌లో 3 మెథడ్‌లో మనం జీడీపీని డిరైవ్ చేసాం. జీడీపీ నుంచి నెట్ ఫ్యాక్టర్ ఇన్‌కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్ చేస్తే మనకొచ్చింది జీఎన్‌పీ. రైట్? సో, ఈ జీఎన్‌పీ నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకొచ్చేది ఎన్ఎన్‌పీ ఎట్ మార్కెట్ ప్రైస్. ఏమొచ్చింది? ఎన్ఎన్‌పీ ఎట్ మార్కెట్ ప్రైస్ వచ్చింది. సో, మార్కెట్ ప్రైస్ నుంచి మనకి ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా వస్తది? ఇండైరెక్ట్ టాక్సెస్ మైనస్ సబ్సిడీస్. నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అంటాం దీన్ని. ఎన్ఐటీ. నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ చేస్తే మనకొచ్చేది నేషనల్ ఇన్‌కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో, దీన్నే నేషనల్ ఇన్‌కమ్ అంటాం. ఎన్ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్‌నే నేషనల్ ఇన్‌కమ్ అంటాం. సో, ఈ నేషనల్ ఇన్‌కమ్ నుంచి పర్సనల్ ఇన్‌కమ్ ఎలా వచ్చింది? అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ పేమెంట్స్‌ని కలపడం, ఇవన్నీ చేస్తే మనకొచ్చేది పర్సనల్ ఇన్‌కమ్. పర్సనల్ ఇన్‌కమ్ నుంచి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఈ 2 చేస్తే మనకొచ్చేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్‌కమ్. రైట్? అండ్ అట్ లాస్ట్ ద ఫైనల్ టాపిక్ నామినల్ జీడీపీ అండ్ రియల్ జీడీపీ. సో, జనరల్‌గా మనం జీడీపీనే నేషనల్ ఇన్‌కమ్ కింద ఇంతవరకు కొలిసాం. కానీ మనం వెరీ
కీన్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి నేషనల్ ఇన్‌కమ్ అనేది ఏమని తెలిసింది? ఎన్‌ఎన్‌పీఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నేషనల్ ఇన్‌కమ్ అనేది తెలిసింది. బట్ మెజారిటీ ఆఫ్ ఈ ప్రైస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది? ఓవర్ ద ఇయర్స్ గాని, ఓవర్ ద మంత్స్ గాని, మనకి ప్రైజెస్ అనేది ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి? ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ గాని, ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్‌కి గాని, ఇలాంటివన్నీ చేయడానికి జీడీపీని మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్‌కి. సో, అందుకోసం మన నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అనేది 2 టెర్మినాలజీ ఉంటుంది. సో, జనరల్‌గా నామినల్ అంటే ఏంటి? రియల్ అంటే ఏంటి? జనరల్‌గా ఈ 2 యాంటోనిమ్స్. నామినల్ అంటే నామమాత్రం, రియల్ అంటే నిజమైనది. సో, ఏంటి నామమాత్రం? ఏంటి రియల్? సో, ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2025 2 ఇయర్స్‌ని తీసుకుందాం. 2024లో ఒక పర్టిక్యులర్‌గా ఒక ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది రూ. 100. 2025లో ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది రూ. 110. సో, సప్లై, డిమాండ్ ఉన్నటువంటి మార్పుల వలన వచ్చింది. సో, ఇయర్ నుంచి ఇయర్‌కి ఎంత పెరిగింది దీని ప్రైస్? రూ. 10 పెరిగింది. అంతే కదా! నెక్స్ట్ ఇంకో ప్రైస్ ఉంది. రూ. 100. నెక్స్ట్ ఇయర్ చాలా డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల రూ. 150 పెరిగింది. సో, 100 నుంచి 110, 100 నుంచి 150, రూ. 50 పెరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే దీని ప్రైస్ తగ్గింది. 110కి వచ్చింది. దీని ప్రైస్ 120కి వెళ్ళింది అనుకుందాం 2026. సో, ఇలా ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటది. సో, మనం ఏ ఇయర్ అయితే మనం ఉంటున్నామో ఈ 25, 24 ఈ ఇయర్ తాలూకా సేమ్ జీడీపీని మనం తీసుకుంటే కరెంట్ ప్రివైలింగ్ ప్రైజెస్‌ని మనం తీసుకుంటే దాన్ని నామినల్ జీడీపీ అంటాం. సో, మనకు దీనివల్ల ఏంటంటే రియల్ వాల్యూ అనేది మనకు తెలియదు. సో, ఎందువలన ప్రైస్ ఫ్లక్చుయేషన్ వచ్చింది? సో, మనకిక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ అనే కాన్సెప్ట్. అది నెక్స్ట్ టాపిక్‌లో వచ్చేటప్పుడు నేను కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్‌ఫ్లేషన్. సో, ఇన్‌ఫ్లేషన్ అనేది ఉండేటప్పుడు ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనకి జీడీపీలో అంత మార్పు అనేది మనకి రియల్‌గా మనకు కనిపించదు. బట్ అందువల్లనే మనం నామినల్ జీడీపీలో ఏంటంటే ఆ కరెంట్ ఇయర్‌లో ఏదైతే ఉందో ప్రైస్ దాన్ని తీసుకుంటే అది నామినల్ జీడీపీ అంటాం. మరి రియల్ జీడీపీ అంటే ఏంటంటే జీడీపీ క్యాలిక్యులేట్ ఇన్ ఎ వే సచ్ దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవాల్యుయేటెడ్ సమ్ కాన్స్టెంట్ సెట్ ఆఫ్ ప్రైజెస్. సో, కాన్స్టెంట్ ప్రైజెస్‌కి ఎవాల్యుయేట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక 10 ఇయర్స్‌కో లేదా 8 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో ఒక ఇయర్‌ని బేస్ ఇయర్ కింద తీసుకుంటాం. లెట్స్ సే 2024, 25, 26, 23 ఉందనుకోండి. సో, ఈ 23ని బేస్ ఇయర్ కింద తీసుకుంటే ఈ ప్రైజెస్ అన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైజులతోని మాత్రమే మనం జీడీపీని కంపేర్ చేయాలి. సో, దాన్ని బేస్ ఇయర్ అంటాం. బేస్ ఇయర్ అంటే ద ఇయర్ హూజ్ ప్రైస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద రియల్ జీడీపీ. సో, రియల్ జీడీపీని కొలవడానికి యూజ్ చేసేటటువంటి ఇయర్‌ని బేస్ ఇయర్ అంటాం. బేస్ ఇయర్. బేస్ ఇయర్. సో, ఈ బేస్ ఇయర్‌లో ఉన్నటువంటి ప్రైజ్‌ని మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అది రియల్ జీడీపీ. కరెంట్ ప్రివైలింగ్ ప్రైజెస్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే అది నామినల్ జీడీపీ. సో, ఫైనల్‌గా ఈ రెండింటికి డివైడ్ చేస్తే వచ్చేది జీడీపీ డిఫ్లేటర్. జీడీపీ డిఫ్లేటర్ అనేది ద రేషియో ఆఫ్ నామినల్ టు రియల్ జీడీపీ ఈజ్ కాల్డ్ జీడీపీ డిఫ్లేటర్. దీన్ని మనం ఇన్‌ఫ్లేషన్ టాపిక్ చెప్పుకునేటప్పుడు ఇన్ డీటెయిల్‌గా చెప్పుకోవచ్చు. ఇన్‌ఫ్లేషన్ టాపిక్‌లో మనకి జీడీపీ డిఫ్లేటర్ అనేది మనకొస్తుంది. అప్పుడు మనం క్లియర్ చేద్దాం. రైట్? విత్ దిస్ వి కంప్లీటెడ్ లెక్చర్ 2 నేషనల్ ఇన్‌కమ్ నేషనల్ ఇన్‌కమ్ కంప్లీట్‌గా మనం టాపిక్ అంతా కూడా కవర్ చేసాం. రైట్. నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ వరకు కవర్ చేసాం. రైట్? నెక్స్ట్ వీడియోలో మనం దీని మీద వచ్చేటటువంటి పీవైక్యూస్ మనం చూద్దాం. కంప్లీట్‌గా ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీలో వచ్చేటటువంటి ప్రీవియస్ క్వెషన్స్‌ని కూడా సాల్వ్ చేద్దాం. సో, నేషనల్ ఇన్‌కమ్ అకౌంటింగ్ మొత్తం మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్? థాంక్ యూ.